ఫ్రెండ్స్ నిన్న 'బిగ్ బాస్' హౌస్‌లోకి యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చారు. అయితే లైవ్ చూసిన వాళ్ళకి ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు. లైవ్‌లో యష్మి వాళ్ళ నాన్నగారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అందరితో కలిసిపోయి మాట్లాడారు. ఎంతో ఎనర్జిటిక్‌గా, హుషారుగా జోకులేస్తూ వచ్చారు. అయితే నిన్న అవినాష్‌తో కూడా చాలా సేపు ఆట పట్టించారు. అవినాష్ వచ్చి యష్మి వాళ్ళ డ్యాడీని అంకుల్ అని పిలవచ్చా మిమ్మల్ని అంటే, నువ్వు నన్ను అంకుల్ అని పిలవచ్చు. కానీ నువ్వు నన్ను అంకుల్ అని పిలిస్తే మరి యష్మి నీకు చెల్లెలైపోతుంది. పర్వాలేదా? అంటూ మాట్లాడుతూ చాలా ఫన్నీగా కౌంటర్స్ వేశాడు. ఇక ఆ తర్వాత నిఖిల్‌ని, పృథ్వీని కూడా యష్మి వాళ్ళ డ్యాడీ ఏం వదలలేదు. నిఖిల్ దగ్గరికి ఫస్ట్ వచ్చి గెడ్డం మీసం తీసేస్తే చాలా బాగున్నారు. ఎవరు చెప్పారు మీరు బాలేదని అంటే యష్మిని చెప్పిందంటే, యష్మికి తెలీదు మీరు చాలా బాగున్నారు అని చెప్పేసి నిఖిల్ కాంప్లిమెంట్ ఇవ్వంగానే నిఖిల్ సిగ్గుపడిపోతూ తలదించుకున్నాడు. ఆ తర్వాత టీవీలో యష్మితో చాలా బాగా మాట్లాడతారు కదా! ఇక్కడ మీరు నాతో మాట్లాడట్లేదేంటి అంటూ కౌంటర్స్ ఇచ్చేసరికి ఎనకాల ఉన్న పృథ్వీ గట్టి గట్టిగా నవ్వడం మొదలెట్టాడు. ఇలా చాలా సేపు ఫన్ పార్ట్ అయిన తర్వాత ఆయన అందరిని ఇమిటేట్ కూడా చేశాడు. తేజ ఎలా నడుస్తాడు, అవినాష్ ఎలాగా వాళ్ళ మిసెస్ ఫోటో పడుకోబెడతాడు ఇవన్నీ కూడా అనమాట. ఆ తర్వాత యష్మిని పక్కకు తీసుకువెళ్ళి ఫుల్ క్లాస్ తీసుకున్నారు యష్మి వాళ్ళ డ్యాడీ. చూడు యష్మి, నువ్వు ఫ్రెండ్స్‌తో డిస్కస్ చెయ్యి. ఏదైనా చెయ్యి. కానీ ఏడవద్దు. స్ట్రాంగ్‌గా ఉండు. నువ్వు తప్పు చెయ్యట్లేదు అని నీకు తెలిసినప్పుడు, నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు? నువ్వు ఎవరి గురించి దిగులు పెట్టుకోవద్దు. ఎవరైనా నీతో మాట్లాడకపోతే, నువ్వు వాళ్ళకి నీ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి వచ్చెయి. అంతేగాని అదే మనసులో పెట్టుకొని ఇంకొక 4 వారాలుంది ఈ వారం కాక, నువ్వయినా కూడా ఇంకా బాధపడుతూ, ఇంకా ఏదో ఎమోషన్స్ పెట్టుకుంటే గేమ్ ఆడలేవు నువ్వు. గేమ్ లాగా చాలా గట్టిగా ఆడాలి నువ్వు అంటే, "నువ్వు దేని గురించి చెప్తున్నావు పప్పా?" నేను అంటే అంటుంది, "నేను బయట ఫ్రెండ్స్ గురించి దిగులు పెట్టుకున్నానంటే, నువ్వు బయట ఫ్రెండ్స్ గురించి దిగులు పెట్టుకున్నావు, ఇంట్లో ఫ్రెండ్స్ గురించి దిగులు పెట్టుకున్నావు. నాకది తెలుసు. ఇడిసేయి. బ్రెయిన్‌లో నుంచి అవి ఇడిసేయి." అంటే విడిచేయమని చెప్పేసి చెప్తుంటే, యష్మి కొంచెం తనకి అర్థమవుతుందనమాట. అంటే నిఖిల్‌తో తనకి గొడవలవ్వటము, ఆ వాటర్ దానిలో నిఖిల్ హగ్ చేసుకుంటుంటే తనని తోసేయటం అలాగా జరిగినాయి కదా అన్నీ. సో, అవన్నీ దృష్టిలో పెట్టుకొని యష్మి వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, "ఇంక అవన్నీ వద్దు. ఎమోషన్స్ వద్దు. నువ్వు గేమ్ ప్రకారం ఏం చేయాలి అది చెయ్యి. నువ్వు అందరితో కలువు. ఎవరో ఇద్దరు, ముగ్గురు వద్దు. అందరితో కలిసి ఆడాలి. అందరితో గేమ్ ముందుకు తీసుకెళ్ళాలి" అని అనంగానే యష్మి వాళ్ళ ఫాదర్ చెప్పంగానే యష్మి అందరితో మాట్లాడటం మొదలెట్టింది. రోహిణి, అవినాష్ వాళ్ళతో కూర్చొని టైమ్ స్పెండ్ చేసింది. అంతా గూడా బాగానే చేసిందనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.